200 ఇయర్స్ నుండి చాలామంది చాలా కష్టపడి వెతుకుతున్న గ్రేటెస్ట్ ట్రెజర్ ఏంటో తెలుసా? ఓక్ ఐలాండ్ పిట్. సో దిస్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ నోవా స్కాటియా. ఇది కెనడాలో ఉంది. సో కెనడాలో ఉన్న ఈ టైనీ ఐలాండ్లో ఒక టీనేజర్ ఒక ఓక్ ట్రీ కింద ఒక ప్లేస్ని చూశాడు. సో అదేంటి అంటే ఒక షాలో స్పేస్ అనమాట. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అతనికి. ఏంట్రా ఇది అని చెప్పి అతను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అక్కడ డిగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా తవ్వుతూ చూస్తే అక్కడ ఒక 100 feet 100 అడుగుల వుడెన్ షాఫ్ట్ కనిపించింది. ఇది ఒక షిప్ రిలేటెడ్ అనమాట. సో ఆ షిప్ ఏంటి, అక్కడికి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి వాళ్ళు తవ్వడం స్టార్ట్ చేశారు. సో అలా వాళ్ళు తవ్వే కొద్దీ ఎన్ని మీటర్స్ తవ్వితే అన్ని మీటర్స్, ఎన్ని ఫీట్స్ తవ్వితే అన్ని ఫీట్స్, వాళ్ళకి అక్కడ చార్కోల్, పుట్టి అండ్ కోకోనట్ ఫైబర్ కనిపించడం స్టార్ట్ అయ్యింది. కానీ దీంట్లో స్ట్రేంజ్ విషయం ఏంటి అంటే ఆ మొత్తం ఐలాండ్లో కోకోనట్ ఎక్కడా ఉండదు, కోకోనట్ ట్రీసే రావు అక్కడ. సో ఆ ప్లేస్లో సో దాన్ని చాలామంది ఏమంటున్నారు అంటే ఏదో షిప్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కార్గో అనేది అక్కడ డీప్ డౌన్ ఇరుక్కుపోయింది అని, ఇంకొంతమంది వచ్చేసి పైరట్స్ దొంగతనం చేసిన టైంలో అక్కడ దాన్ని దాచిపెట్టి వెళ్ళిపోయారు అని చాలామంది చెప్తూ ఉంటారు అనమాట ఆ ఏరియాస్లో. సో అలా వాళ్ళు ఒక 90 feet తవ్వడం స్టార్ట్ చేశారు. ఒక 90 feet తవ్విన తర్వాత వాళ్ళకి ఒక స్టోన్ దొరికింది, ఒక క్రిప్టిక్ స్టోన్. ఏంటి అంటే ఆ క్రిప్టిక్ స్టోన్ ఏంటంటే ఒక డిఫరెంట్ లాంగ్వేజ్లో రాసింది. అది ఓపెన్ చేసి అందరూ కలిసి కష్టపడి కూర్చొని చదివితే తెలిసింది ఏంటి అంటే ఇక్కడ డీప్ డౌన్ 2 million pounds దాచిపెట్టి ఉంచామని చెప్పేసి దాని మీద క్రిప్టిక్ లాంగ్వేజ్లో రాసి పెట్టారనమాట దాన్ని. కానీ ఇంకో విషయం ఏంటి అంటే ఎర్లీ 1900s నుండి అది ఏదైతే రాసుందో ఆ ఫోటోగ్రాఫ్ అథెంటిక్ కాదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజంగా అథెంటికా కాదా అనేది క్లారిటీ ఇప్పటి వరకు డిబేట్ నడుస్తూనే ఉంది. ట్రెజర్ డిగ్ చేసే కొద్దీ అక్కడ సీ వాటర్ లోపలికి రావడం స్టార్ట్ అయింది. సో ఇదేంట్రా బాబు అని చెప్పి మళ్ళీ ఒకసారి చూస్తే అక్కడ కొన్ని టనల్స్ ఉన్నాయంట. ఆ టనల్స్లోకి ఓషన్ నుండి సీ వాటర్ లోపలికి వచ్చేలాగా పాత వాళ్ళు ఎవరైతే ఆ ట్రెజర్ని స్టాష్ చేశారో, అక్కడ ట్రెజర్ని ఎవరైతే దాచిపెట్టారో వాళ్ళు ఆ టనల్స్ త్రూ వాటర్ లోపలికి వచ్చేలాగా, ఎవరు దానికి రీచ్ అవ్వకుండా, ఎవరు దాని లోపలికి వెళ్ళకుండా చేసిన థింగ్ అనమాట. సో ఎంత డీప్ డౌన్ వెళ్తే అంత ఎక్కువ వాటర్ దాంట్లోకి వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేశారు. అలా 200 years నుండి డిఫరెంట్ కంపెనీస్ ఒకరి తర్వాత ఒకరు చేయి మారుతూ డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఇలా hundreds of people కలిసి వాళ్ళ లక్ని టెస్ట్ చేస్తూనే ఉన్నారు. అలా టెస్ట్ చేస్తున్న కొద్దీ వాళ్ళకు దొరికింది ఓన్లీ చిన్న గోల్డ్ కాయిన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక గోల్డ్ అంచులు అనమాట, గోల్డ్ గీసుకుంటే ఉంటుంది కదా చిన్న గోల్డ్ ముక్కలు, అండ్ ఆల్సో ఒక టూల్స్, ఐరన్ సామాన్లు అండ్ పాత థింగ్స్, ఇవే దొరికాయి తప్ప పెద్దగా ఏం దొరకలేదు వాళ్ళకి. సో అలాగా, కానీ దే ఆర్ స్టిల్ సర్చింగ్ అనమాట, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆ వర్క్, ఇంతవరకు ఆపలేదు. రిక్ అండ్ మార్టీ లగినా అండ్ వాళ్ళ టీమ్ చాలా ఇయర్స్ నుండి ఇంకా తవ్వుతూనే ఉన్నారు. అంటే హై పెనిట్రేటింగ్ రెడార్తో అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర డ్రిల్లింగ్ మెషిన్స్తో, హెవీ న్యూ టెక్నాలజీతో ఇప్పటికీ వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు, ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ అన్సక్సెస్ఫుల్గానే ఉన్నారు, కానీ ఇంతవరకు ఏమీ దొరకలేదు. ఇలా 200 years నుండి వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఫ్లడ్ టనల్స్ కానీ, లోపల క్రిప్టిక్ స్టోన్స్ కానీ, వాళ్ళకు దొరికిన చిన్న సామాన్లు కానీ, ఎన్ని కష్టాల మధ్యలో కూడా స్టిల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్సాల్వ్డ్ పజిల్ అనమాట. ఒక ట్రెజర్ హంట్లో ఇంకా అన్సాల్వ్డ్ ఉన్నది ఇది పెద్దదన్నమాట అన్నిటికంటే. సో ఓక్ ఐలాండ్ మనీ పిట్, ఇది ఈ ట్రెజర్ హంట్ స్టోరీ. అండ్ ఇలాంటి ట్రెజర్ హంట్ స్టోరీస్ కానీ, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ, ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి కానీ మన పేజ్, మన ఛానల్ ప్రశాంత్ టాక్స్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి అండ్ ఆల్సో ఎట్ సేమ్ టైం షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.